హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్సే క్రియేటివ్ వ్లాగ్స్. ఈరోజు రాజుగారి కోడి పలావ్ ఎలా రెడీ చేయాలి, కావాల్సిన పదార్థాలు: చికెన్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ ముక్కలు, అలాగే హోల్ స్పైసెస్, బిర్యానీ స్పైసెస్, కొంచెం కసూరి మేతి, షాజీరా, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి, అలాగే జీలకర్ర పొడి, బటర్, రైస్. ఇప్పుడేమో మ్యారినేషన్ చూద్దాం. 1/2 kg చికెన్లో కొంచెం పెరుగు, ఈ స్పైసెస్ అనమాట. నేను ఏం చెప్పాను, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, ఈ చికెన్ మసాలా ఇవన్నీ యాడ్ చేయాలి. నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను, 1/2 kg రైస్ తీసుకున్నాను అనమాట. మీకు ఎంత కావాలంటే ఆ కేజీ కావాలంటే కేజీ రైస్, కేజీ చికెన్ తీసుకోవచ్చు. పుదీనా, కొత్తిమీర వేసి బాగా మ్యారినేట్ చేస్తున్నాను. కలిపేసి ఒక 1/2 అవర్ అయినా మినిమం మ్యారినేట్ అవ్వాలి, అప్పుడే చికెన్ బాగా పడుతుంది మసాలా. ఇప్పుడు బాండీ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసి అందులో ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ని యాడ్ చేయాలి. 50% చికెన్ని మనం విడిగానే కుక్ చేస్తాం, మిగిలిన 50% ఏమో బిర్యానీలో కుక్ అవుతుంది. నేను అసలు వాటర్ కూడా యాడ్ చేయలేదు చూడండి. ఆ మ్యారినేట్ అయిన తర్వాత ఆ పెరుగు అది వేసాం కదా, ఆ వాటర్ తోటే చికెన్ 50% కుక్ చేయాలి. బాగా ఫ్రై చేసి 50% చికెన్ కుక్ అయిన తర్వాత మనం చికెన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో బాండీ తీసుకొని అందులో బటర్, ఈ హోల్ స్పైసెస్, కొంచెం జీడిపప్పు తీసుకొని ఫ్రై చేయాలి. అది ఫ్రై అయిన తర్వాత షాజీరా, ఉల్లిపాయలు నేను ఫుల్గా తీసుకున్నాను, మీకు స్లైసెస్ కావాలంటే స్లైసెస్ తీసుకోండి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేపాలి. ఇవన్నీ వేగుతున్నప్పుడే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పుదీనా, కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. వేగిన తర్వాత 1/2 kg రైస్ నేను నానబెట్టి పక్కన పెట్టుకున్నాను, వాటర్ స్ట్రైన్ చేసి, అది వేసి బాగా ఫ్రై చేయాలి. కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, చికెన్ మసాలా ఇవన్నీ వేసి రైస్లో బాగా ఫ్రై చేసి చికెన్, మనం 50% ఉడికిన చికెన్ని యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసి ఒక 2 నిమిషాలు ఉంచాలి. ఇప్పుడు రైస్కి సరిపడినంత వాటర్ని నేను బాయిల్ చేశాను. హాట్ వాటరే వేస్తే పర్ఫెక్ట్గా బిర్యానీ కుక్ అవుతుంది అనమాట. సో 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 15 minutes లో ఫ్లేమ్లో కుక్ చేస్తే రాజుగారి కోడి పలావ్ రెడీ అయిపోతుంది. ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.